గాయ్స్ ఫైనల్లీ మా ఫ్రెండ్ వచ్చేసింది. నా గిఫ్ట్ అందులో ఫోటో ఫ్రేమ్ ఏంటిదో చూడాలి. లెట్స్ ఎక్సైటెడ్, లెట్స్ గో. వచ్చినాక ఆగద్దు, కేక్ కట్ చేసుకొని ఫాస్ట్. సో ఫైనల్లీ దిస్ ఈస్ అవర్ కేక్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇది వాట్ బిస్కెట్స్ కుకీస్. నన్ను కూడా అగ్గిపెట్ట కాదు, క్యాండిల్స్. మళ్ళీ అంత మంచిగా క్యాండిల్స్. నేను చాలా చిన్న కేక్ తెమ్మంటే ఇంత పెద్ద కేక్ అనమాట. ఐ థింక్ ఇది నాకు 1 month అయినా నిజంగా, ఎందుకంటే నాకు చాలా ఉంది. అండ్ దిస్ ఈస్ బిస్కెట్స్. నువ్వు డైలాగ్ కొట్టక, అది 1 month కూడా కాదు. సో నేనైతే రెడీ అయిపోయా. సో నాకు ఇచ్చేయండి. వాచ్ దిస్. హ్యాపీ బర్త్డే. సో లెట్స్ గో. ఇది నీ హ్యాపీ బర్త్డేనా? తనులను వెళ్తేమో కదా గింత పెద్ద కేక్. దిస్ ఇస్ మై కేక్. చాలా బాగుంది కదా. ఒక మ్యాచ్ బాక్స్ అండ్ ప్లాస్టిక్ కుకీస్. సో ఇవన్నీ వచ్చినాయి. ఓన్లీ కేక్ ఉంటే కేక్ చాక్లెట్. ఇట్లా ఫోటోది, క్రాస్గా ఫోటోది. మ్యాచ్ బాక్స్ లో బాగానే నీ ఫోన్లో మంచిగా. ఇది ప్లాస్టిక్. అందరికీ నమస్తే. ఇప్పుడు మా ఛానల్కి స్వాగతం. సో ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు, అంటే నా పుట్టినరోజు కాబట్టి కేక్ కటింగ్ ఉంది కదా. సో మరి కేక్ కటింగ్ చేద్దామా. సో ఈ కేక్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని కేక్. ఎందుకంటే మీకు ఆ పైన ఆ కలర్ కాంబినేషన్ చేస్తే నాకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ కేక్ని చూసే నేను ఫ్లాట్ అయిపోయి అంతా నచ్చేసింది. టేస్ట్ ఎలా ఉంటుంది అబ్బా అని టేస్ట్ చేస్తే ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? చాలా బాగుందండి. చెప్పాలంటే వేరే లేదు, అసలు తగ్గేదే లేదండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. ఈ కేక్కి 100కి 200 మార్క్స్ అండి. చెప్తున్నా 100కి 200 మార్క్స్. 39 కేక్ అనమాట. సో నేనైతే నా బర్త్డేని ఈ ఇయర్ చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నా. అరే సింపుల్ అంటే ఏంటి, ఎవ్రీ ఇయర్ సింపుల్గా. ఎందుకంటే నేను ఫస్ట్ బర్త్డే నుంచి ప్రతి బర్త్డేకి ఎవరో ఒకరిని పిలుస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ చాలా ఇష్టం. నా స్పెషల్ డే రోజు నా ఫ్యామిలీ అందరూ ఉండాల్సింది. సో ఒక్కరిని లేకపోయినా కానీ కనీసం ఇంకొకరైనా ఉండాల్సింది అని అనుకుంటాను నేనైతే. సో అందుకే ఎవ్రీ బర్త్డే ఎవరో ఒకరిని పిలుస్తూనే ఉంటాను. బట్ ఈ బర్త్డే ఎవరిని పిలవలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను 10th అండి. నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వచ్చేసరికల్లా నా 10th క్లాస్ అయిపోతుంది. సో అప్పుడు ఫ్యామిలీతో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతే అప్పుడు నా ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో అందుకే ఇక సింపుల్గా. అరే ఎవ్రీ బర్త్డేకి అందరినీ పిలిచి ఒక్క బర్త్డేకి ఎవరిని పిలవకపోతే ఆ లోటు అనేది ఉంటుంది కదండి. మరి ఎలా అని ఆలోచిస్తే ఆ లోటు వల్ల నాకు కొంచెం హ్యాపీనెస్ తగ్గిందండి. సో అందుకే ఆ లోటుని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. నేను అప్పుడు ఐడియా ఏంటని ఆలోచిస్తున్నారా? ఐడియా వచ్చేసి వాళ్ళందరినీ వీడియో కాల్లో కనెక్ట్ చేశా, గ్రూప్ కాల్ చేశా. ఆ లోటు అనేది ఫుల్ఫిల్ అయిపోయిందని ఇంకా హ్యాపీగా. సో ఈ బర్త్డేకి అందరూ ఉన్నారు, అందరూ అటెండ్ అయ్యారు. సో ఫైనల్గా అందరూ వీడియో కాల్లో చూస్తున్నాం అనమాట. అండ్ హియర్ వి గో.
ఇక్కడ మమ్మీ డాడీ నాకు తినిపిస్తున్నారు కేక్. అరే నా బర్త్డేకి ఎవ్వరు లేకపోతే ఇలా మమ్మీ డాడీ పిల్లని ఎట్లా ఉంటుంది, ఇంకో ఇద్దరు ఎవరైనా యాడ్ చేద్దామని ఆలోచిస్తుంది. మా అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మని బర్త్డేకి పిలిచాను. అండ్ మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది అనమాట. అండ్ ఇది లాస్ట్ బర్త్డే ఇన్ స్కూల్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 10th నా బర్త్డే వచ్చేసరికి 10th అయిపోతుంది, ఇక స్కూల్ అయిపోతుంది కాబట్టి. సో ఇవ్వాలి కదా, మెమొరీ మనం మిస్ అయిపోతుంది, ఇదే లాస్ట్ కదా అని చెప్పేసి పెట్టి మార్నింగ్ అందరికీ పనిచేశాను. అండ్ బర్త్డే రోజు అయితే మార్నింగ్ 10 చేసుకొని తర్వాత మంచిగా డాడీ వెజ్ మంచిగా తెచ్చారు, తిన్నాము. అండ్ ఇక్కడ మా చెల్లి అయితే నాకు ఆట పట్టిస్తుంది అనమాట. సో మీరేమనుకుంటే మీ చెల్లెలు కూడా ఎంతైనా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏప్రిల్ ఎండింగ్లో ఆర్ మే స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ వస్తాయన్నమాట, ఫుల్ వీడియోస్. అవి అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే ఆ వీడియోస్ వచ్చేసి వెరీ స్పెషల్. చాలా వీటిని మంచిగా క్యాప్చర్ చేస్తాం, ఆ వీడియోస్ని మీకు నేను యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే ఆ వీడియోస్ వచ్చి మా మామయ్య పెళ్ళి అనమాట. సో హల్దీ పెళ్ళి మెహందీ అండ్ రిసెప్షన్. సో యాక్చువల్లీ ఆ వీడియోస్లో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. ఆ సర్ప్రైజ్ మీరు చూడవచ్చు. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెడుతున్నాను SMS వస్తుంది. సో మీరు చూసేయచ్చు. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత వచ్చి నేను ఇస్తాను అనమాట. సో ఫైనల్ ఇక్కడ మా అమ్మమ్మ ఇచ్చినందుకు మా అమ్మ మనకు 1000 రూపీస్ ఇచ్చింది. సో ఆయన ఫైనల్ తర్వాత ఏంటంటే ఫోటో ఫ్రేమ్ చూడండి, చాలా కేరళ చూస్తారు కదా. సో అందులో కేరళ ఫోటో ఓకే, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇంట్లో నాది ఒక్క ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఫైనలీ అండ్ ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఇంతకీ మీరు అందరూ ఎగ్జామ్స్ ఎలా రాశారండి? ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ ఎగ్జామ్స్ అయిపోయే ఉంటుంది కదా, మీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా రాశారో కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే క్యూరియాసిటీ అండి, ఎలా రాశారు, బాగా రాశారా లేదా. మ్యాక్సిమం అందరూ బాగా రాయాలి, అందరికీ మంచి మార్క్స్ రావాలి, అందరూ పెద్ద అయినాక మంచి జాబ్స్ చేయాలి. సో అందరూ మంచిగా రాస్తారని అనుకుంటున్నాను. ఇంకా రాయని వాళ్ళు ఉంటే అప్కమింగ్ కూడా మంచిగా చదువుకొని మంచిగా రాస్తారు, ఐఎమ్ గివింగ్ గ్యారంటీ. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ ఫైనల్ వచ్చింది, ఇస్తుంది అనమాట. ఐఎమ్ టూ ఎక్సైటెడ్ ఫర్ దట్ వన్, ఎందుకంటే అంతే ఇక. సో ఫ్రెండ్స్ ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే ఎవరికి మాత్రం హ్యాపీగా ఉంటుంది చెప్పండి, అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐఎమ్ ఓపెనింగ్ నౌ. ఇట్స్ టైమ్ ఫర్ గిఫ్ట్ ఓపెనింగ్. ఎప్పుడు నా గిఫ్ట్ అయితే నాకు ఇంతవరకు రాలేదు, వచ్చినాయి కానీ అండ్ మీకు చెప్పాలి, మా చెల్లి అండ్ మా తమ్ముడు అంటే హరి ఇద్దరు కలిసి ఎవ్రీ బర్త్డేకి ఇచ్చారు గిఫ్ట్ అనమాట. సో ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ఒకసారి ఇట్లా ఒక ల్యాంప్ ఫోటోస్ చూడండి అది ఇచ్చారు. అండ్ కప్స్ ఎక్కువ ఇచ్చారు. అరే మీరు కప్స్ ఇచ్చారు, ఆ ల్యాంప్ ఇచ్చారు, నేను ఎక్కడైనా పెట్టుకోవాలి, అవి ఎందుకురా ఫోటో ఫ్రేమ్ కొంచెం నాలుగు ఏంటి నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భక్తులు ఏం తీసుకోలేదు, పాలు తాగా ఏం తాగా కప్స్ ఎందుకు, ఆ ల్యాంప్ ఆ ల్యాంప్ స్విచ్ ఆన్ చేసుకోవడం రాదు, ఎందుకు అని అనిపించింది. సో అండ్ ఆల్సో బట్ వాళ్ళు కూడా నా బర్త్డే రోజు అనుకొని అదే రోజు వెళ్ళి ఆర్డర్ ఇచ్చి నేను వచ్చి తెచ్చి ఇచ్చేవారు. ఎవ్రీ బర్త్డేకి వాళ్ళు మిస్ చేయకుండా ఇచ్చేవారు అనమాట. సో మా చెల్లి బర్త్డేకి నేను ఇచ్చాను గిఫ్ట్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ పెళ్లి ఇచ్చాను. సో ఇక్కడ మా ఫ్రెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫస్ట్ చూడలేదు ఎలా ఉంటుందో అని ఫస్ట్ ఆమెకే చూపించాను అనమాట. రివర్స్లో పట్టుకున్నాం, బట్ దిస్ ఈజ్ అవర్ ఫోటో ఫ్రేమ్. మేమిద్దరూ దిగిన ఫొటోస్ అన్నీ యాడ్ చేసి పెట్టించాను. సో ఇక అంతే నా బర్త్డే వ్లాగ్. ఇప్పుడు నేను నా ఫోటోని చాలా బాగా చూసుకుంటున్నాను అనమాట. అండ్ మీకు ఇంకా మా దగ్గర నుంచి ఇంకా మంచి మంచి కంటెంట్స్ రావాలంటే
మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్కమింగ్లో నాది ఇంకా మా వ్లాగ్స్ మాత్రమే కాకుండా మినీ వ్లాగ్స్ మాత్రమే కాకుండా నాది మా అండ్ ఆల్సో కొన్ని సిరీస్ అంటే అక్క చెల్లెల సిరీస్ రాబోతుంది. ఈ కంటెంట్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, బాయ్ బాయ్.